దేవుని వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలను చదువుకుందాం. లూక్ గాస్పెల్ చాప్టర్ 14 verse 28 to 30. लूका शुभ समाचार 14 अध्याय 28वां वचन से 30वां वचन तक. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను కానీ కొనసాగింపలేకపోయేనని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుని వాక్యం మన ముందు ఉంచబడి ఉన్నది. వాక్యంలో మనం చూసినట్లయితే ఒక గోపురము నిర్మాణం చేయాలనే తలంపు ముందు దేవుడు చూపిస్తూ ఉన్నారు. అలా తలంపు పుట్టిన వారు ఆ తలంపుతో పాటు దానికి కావలసిన వనరులను ముందుగా ఏర్పరచుకునే ఒక ప్రధానమైన కార్యాన్ని ఆయన గుర్తు చేస్తూ, అది లోపించిన ప్రయత్నము, అది ఎంత ప్రయాస చేసినప్పటికీ మధ్యలోనే ఆగిపోయే పరిస్థితిని, అసంపూర్తిగా మిగిలిపోయి అపహాస్యం చేయబడే ఒక స్థితిని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. మనం అర్థం చేద్దాం, ఒక క్రైస్తవ జీవితం అంటే ఒక నిర్మాణమయ్యే కట్టడం, ఆత్మీయ విశ్వాస గోపురం వంటిది. ఈ గోపురం అనంటే అందరికీ కనిపించేలా కట్టబడే ఒక కట్టడం. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ ఈ తమ విశ్వాస గృహ గోపురము కట్టవలసిన వారమై ఉన్నాం. ఇది ఎవరు తప్పించుకోలేనిది. క్రైస్తవుడుగా జీవించాలంటే ఈ నిర్మాణము చేయవలసిన వారమై ఉన్నాం. తప్పించుకోవడానికి ఏ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ నిర్మాణము పూర్తి చేయడమే క్రైస్తవ జీవిత సాఫల్యత. ఈరోజు మనం గమనిస్తే ఇక్కడ చేరిన మనమందరము దేవునికి నివాస స్థలంగా మన హృదయాలను, మన జీవితాలను కట్ట ఉద్దేశించిన వారమే. ఎంతో సంతోషం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రతి క్రైస్తవుని ఒక బాధ్యతగా మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆ బాధ్యత పూర్తి చేయలేని, లేదంటే ఆ బాధ్యత పూర్తి చేసే క్రమంలో పడిపోతున్న వారి పరిస్థితిని దేవుడు గమనిస్తూ ఉన్నారు. ఏ ఏర్పాటు లేకుండా కట్టే ప్రయత్నాలను ఆయన చూస్తూ ఉన్నారు. అలాగే అసంపూర్తిగా ఆగిపోతున్న, అపహసించబడుతున్న ప్రతి స్థితిని, దానికి కారణమైన బాధ్యత రాహిత్యాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నారు. అందుకనే మరొకసారి ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. అంతేకాదు, అలాంటి స్థితిని సరిచేయుటకు ఆయన ఈరోజు కూడా కృప చూపుతూ ఉన్నారు. సంగమా, అందుకనే ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం కట్టనారంభించిన ఆ విశ్వాస గోపురం, ఆ రక్షణ గోపురం, ఆ ఆత్మీయ గోపురం ఎలా ఉంది, ఎట్లా ఉంది అనేది ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఆత్మ పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడు అందుకనే ఈ సమయాన్ని మనకిచ్చి ఉన్నారు. ఈ ఆత్మ పరిశీలన చేసుకునే క్రమానికి సహాయకరంగా దేవుడు కొన్ని బైబిల్ అనుభవాల నుండి 3 గోపుర నిర్మాణాలను, దానికి సంబంధించిన 3 పరిస్థితులను, అది సాధించిన ఫలితాలను ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. మొదటగా మనం చూసినట్లయితే ఆదికాండం 11వ అధ్యాయంలో
మనం ఒక గోపురాన్ని నిర్మించడం చూస్తాం. బైబిల్లో మొదటిసారి ఈ పని అక్కడ చేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏదైనా పని మనం చేస్తూ ఉన్నామంటే మన లౌకికపరమైన జీవితంలో కావచ్చు, ఆత్మీయపరమైన జీవితంలో కావచ్చు, మనం ఎన్నో పనులు చేసేవారిగా ఉంటూ ఉన్నాం. మనం ఏదైనా పని చేస్తూ ఉన్నామంటే దాని వెనుక ఏదో ఒక కారణం అయితే ఉంటుంది. కారణం లేకుండా ఏ పని మనము చేయము. ఆ కారణం మంచిదా చెడ్డదా అనేది కొద్దిసేపు పక్కన పెడితే, కారణం అయితే తప్పకుండా ప్రతి పని వెనుక ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూడబోయే ఈ గోపురం కట్టబడడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం మనం చూసినట్లయితే ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం, జెనసిస్ 11:4, ఉత్పత్తి 11:4 వచనం. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాటలాడుకొనగా. ఇక్కడ 3 కారణాలు దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. మొదటిది, వాళ్ళందరూ భూమి అందంతటా చెదిరిపోకుండా ఉండే ఒక కారణం. వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళంతా ఒక్క దగ్గర ఉండాలి అని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. రెండవదిగా చూస్తే, ఆకాశమునంటూ శిఖరము గల గోపురము కట్టవలని, అంటే ఆకాశానికి ఎక్కాలనే ఒక ప్రయత్నం. అది రెండవ కారణంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక పేరు సంపాదించుకోవాలి, ఒక గొప్పతనం వారికి రావాలని ఈ 3 కారణాల వల్ల వాళ్ళు ఈ గోపురం కట్టడానికి వాళ్ళు మొదలు పెట్టారు. ఇది మనిషి ఆలోచన. ఆ రోజైనా ఈ రోజైనా మనిషి ఆలోచనను మనం గమనిస్తే అది ఎప్పుడూ దేవుని ప్రణాళికకు, ఆయన చిత్తానికి దూరంగానే, విరుద్ధంగానే ఉంటుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఎందుకనంటే వీళ్ళు ఏదైతే కారణాలుగా చూపించబడిన ఈ 3 ఆలోచనలు చేశారో అవి దేవుని దృష్టిలో, ఆయన చిత్తంలో ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం. ఎందుకనంటే ఇది దేవునికి విరుద్ధమైన ఆలోచన. ఆదికాండం 1:28లో మనం చూస్తాం, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇది దేవుని చిత్తం. దేవుడు మనిషి ఏర్పాటును చేసిన తర్వాత ఆయన చిత్తం ఇది. ఆదాము హవ్వలను ఆయన ఈ రకంగా దీవించి ఉన్నారు. ఆదికాండం 1:28 ప్రకారం దేవుని చిత్తాన్ని మనం చూస్తే, ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమని దేవుడు ఆదాము హవ్వలతో చెప్పాడు. విస్తరించమని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ వీరు ఒకే చోట ఉండాలి అనే దేవుని చిత్తానికి, ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తే ఆజ్ఞాతి క్రమంలో చేసే పాపంలో పడిన మానవుడు, దేవుడు ఏదైతే ఫలం తినొద్దన్నారో, దేవుని ఆజ్ఞను పాటించకుండా ఆ ఫలము తిన్న మానవుడు, అతడు తన వద్దనే ఉంటే, ఆ ఏదైనా వనములోనే ఉంటే, ఆ జీవవృక్ష ఫలములు తిని ఆ పాపంతోనే నిరంతరము జీవిస్తాడని ఎరిగిన దేవుడు తన వద్ద నుండి మానవుని ఆ ఏదైనా వనము బయటికి తోలివేశాడు. కానీ భూమి మీద నుండి అదే పాపంతో మానవుడు పరమునకు ఎక్కిపోవాలని అనుకుంటున్నాడు. ఆకాశమునంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది కూడా దేవుని చిత్తానికి విరుద్ధమైనది. మూడవదిగా చూస్తే, కీర్తి ప్రతిష్టలు, మహిమ ప్రభావములు దేవునికి మాత్రమే చెందవలసి ఉండగా దేవుని మహిమను దొంగిలించాలని మానవుడు పేరు సంపాదించుకొనుటకు ఆశపడుతూ ఉన్నాడు. ఈ గోపురము
ఈ మానవునిలోని లోకాశను, జీవ కుటుంబాన్ని మనకు చూపిస్తూ ఉంది. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి అనే దేవుడు ఆదాము మరియు నోవాహుకు ఇచ్చిన ఆజ్ఞకు విరుద్ధంగా వీరు వెళ్తున్నారు. అంతేకాదు, మనిషి ఫలవంతం కావాలి, అభివృద్ధి చెందాలి మరియు భూమిని నింపాలి, మానవుడు మొత్తం భూమిని లొంగ తీసుకోవాలి మరియు అతడు మొత్తం భూమిని పరిపాలించాలి అనే దేవుని చిత్తానికి కూడా వీళ్ళు వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు, నిర్ణయం చేస్తూ ఉన్నారు. మానవులందరూ ఒకే చోట ఉంటే ఇది సాధ్యపడదు. విస్తరించాలంటే, అభివృద్ధి పొందాలంటే వాళ్ళు విస్తరించవలసిన అవసరం ఉంది. ఆదికాండం 11:6లో అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు అని చెప్పిన మాటను బట్టి వారు ఈ నగరము, ఈ గోపురం నిర్మాణంలో విజయవంతమైతే, వాళ్ళని ఒకవేళ చేయగలిగితే వాళ్ళు మరింత పెద్ద పాపంలోకి పడిపోతారని దేవుని ఆలోచన. అందుకనే దేవుడు వారి ఉద్దేశం సఫలమైతే దేవుని ఉద్దేశం అక్కడ నెరవేర్చబడదు. అందుకనే దేవుడు దాన్ని ఆపివేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ ఉద్దేశం సఫలమైతే, వాళ్ళ ఉద్దేశం సఫలమైతే, ఆ జల ప్రళయం ముందు ఎలాంటి పరిస్థితి ఉండేదో అంతకంటే ఒక ఘోరమైన పరిస్థితిలోకి మనిషి దిగజారిపోయేవాడు. ఇలాంటి వినాశనాన్ని మళ్ళీ ఎన్నడూ రానివ్వనని దేవుడు వాగ్దానం చేశాడు. అందుకనే ఆయన మా బాబేలు వద్ద మనిషి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అమలుపరచలేదు, దాన్ని ఆపివేశాడు. కానీ ఇక్కడ దేవుడి గొప్ప ఆలోచన మనం గమనించాలి. ఎందుకంటే ఈ రోజు కూడా మనం అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం. ఆ నిర్ణయాల వెనుక కారణాన్ని మనం గ్రహించినా గ్రహించకపోయినా దేవుడైతే మన నిర్ణయాల వెనుక ఉండే ప్రతి కారణాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ నిర్ణయాన్ని మన జీవితంలో జరగకుండా ఆయన ఆపుతూ ఉన్నారంటే మనం అర్థం చేయాలి, ఆ నిర్ణయం వల్ల మనము మరింత దేవునికి దూరం అయ్యే పరిస్థితిలోకి వస్తూ ఉన్నాం. ఇక్కడ మనము దేవుడు చేసిన ఆ కార్యాన్ని చూస్తూ ఉన్నాం. వారు నానా భాషలు మాట్లాడే వారిగా వాళ్ళ భాషను తారుమారు చేశారు. ఈ గొప్ప కార్యం వలన ఆ రోజు ఆ బాబేలు గోపురం మాత్రమే కాదు, ఈనాటి వరకు ప్రపంచ ప్రజలను ఏకతాటిపై తీసుకురావడానికి శతాబ్దాలుగా చేస్తున్న ఎన్నో ప్రయత్నాలన్నీ పూర్తిగా విఫలమైన అనుభవాలు చరిత్ర మనకు సాక్ష్యాలుగా చూపెడుతూ ఉన్నాయి. ఇంకా మనం గమనిస్తే వారు వాస్తవానికి నగరాన్ని నిర్మించడం మానేశారు. వారు ఉమ్మడి ప్రయోజనం కోసం ఇకపై కలిసి పనిచేసే అవకాశం లేదు. అది వారి మూర్ఖత్వానికి నిదర్శనంగా ఈ రోజు కూడా దేవుడు దాన్ని ఉంచి ఉన్నారు. హిబ్రూలో బాబెల్ అనే పేరుకు గందరగోళం లేదా తారుమారు అనే అర్థం. ఇక్కడ దేవుడు మనిషి ఆలోచనను తారుమారు చేసే ఒక గొప్ప కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు వారు ఇచ్చయించిన పనిని మానుకున్నట్లు భాషలను తారుమారు చేసి ఒకరిని ఒకరు అర్థం చేసుకునకుండానట్లు భూమి అంతా చెదరిపోవునట్లు చేశారు. ఈ గోపురం నేలమట్టం చేయబడింది. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే దేవుడు అలాంటి ఆలోచనలను చూస్తూ ఉన్నారు. వాటి వెనుక ఉన్న కారణాలు, ఉద్దేశాలు గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఆయన స్పష్టంగా వాక్యం ద్వారా ఈ రోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. నా ఆలోచనకు వ్యతిరేకంగా ఏదియూ నిలువనేరదు. సంగమా, ఈరోజు నీ ఆత్మీయ గృహం కట్టడం వెనుక ఉన్న ఆలోచన దేవుని చిత్తానికి అనుకూలంగా లేదంటే అది నీవు కొనసాగించలేవు.
అది మధ్యలోనే ఆగిపోతుంది, అది అపహాస్యం చేయబడుతుంది. ఒక్కసారి అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఈరోజు నీవు నేను కట్టే ఈ ఆత్మీయ కట్టడం, ఈ ఆత్మీయ గోపురం, దీని వెనుక ఆలోచన ఎవరిది? అది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంటుందా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. రెండవది అయిన గోపురం సిలోయామన్ గోపురం. ఇది ప్రభు యేసు ప్రస్తావనలోకి తెచ్చిన గోపురం. దీనిని నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం దీని నిర్మాణం గురించి. అలాగే యోహాను 9:11 కూడా మనము దాన్ని చూడగలుగుతాం. నెహెమ్యాలో మనం చూస్తే అటు వెనుక మిస్సా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజీ కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణం నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజకోట యొద్దనున్న సిలోయాము మడుగు యొక్క గోడను అతను కట్టెను అని అక్కడ శిథిలమైన యెరూషలేము పట్టణంలోని ఆలయ నిర్మాణం జరిగించినప్పుడు సిలోయాము అనే చోట కోనేరు ప్రాంతంలో ఒక గోపురం కట్టినట్లు మనం చూస్తాం. ఆ కట్టిన వారెవరు? యూదులు విశ్వాసులకు సూచనగా ఉన్నారు. విశ్వాసులే కానీ వారు నామకార్థంగా ఉన్నారు. అందుకని ఈ గోపుర నిర్మాణము నామకార్థాన్ని ఈరోజు మనకు సూచిస్తుంది. ఈరోజు కూడా ఇలాంటి కట్టడాలు దేవుడు చూస్తూ ఉన్నారు. ఆ కట్టడాల వెనుక ఉన్న ఉద్దేశాలను గమనిస్తూ ఉన్నారు. వాటి ఫలితం ఏమవుతుందో హెచ్చరిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా అనేక విశ్వాస కుటుంబాలు, అనేక విశ్వాస సమూహాలు ఒక నామకార్థమైన కట్టడాన్ని కట్టేవారిగా ఉంటూ ఉన్నారు. లూకా 13:4-5 మనం చూస్తే, లూకా సువార్త 13:4-5 చూస్తే, మరియు సిలోయాములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఈ నామకార్థ క్రైస్తవాన్ని సూచించే ఈ గోపురం మనకు ఈ రోజు ఒక హెచ్చరిక చేస్తుంది. నులివెచ్చని స్థితిలో ఉండిన లవోదికీయ సంఘం వలె మారు మనసు పొందని ఎడల బయటకి ఉమ్మిబడబోయే పరిస్థితిని మనకు గుర్తు చేస్తూ ఉంది. ఒక సత్యాన్ని ఈ రోజు మనకు బయలుపరుస్తుంది. ఈరోజు అనేక విచారం ఏంటి అంటే, అనేక జీవితాలు నామకార్థమైన క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఇది కేవలం ఒక వేషధారణమైన పరిస్థితి మాత్రమే. దేవునికి ఎంతో అసహ్యమైనది. అలాగే మూడవ గోపురం మనం చూస్తే దావీదు కట్టించిన గోపురంగా, ఈ గోపురం గురించి ప్రస్తావన ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ సాదృశ్యంగా మనము అర్థం చేద్దాం. పరమగీతములలో పరమ తండ్రి అయిన వరుడు తన వధువు అయిన సంఘాన్ని పొగుడుతూ చెప్పిన ఒక మాట, పరమగీతం 4:4, సాంగ్ 4:4, జయ సూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరుల కవచనములన్నీ వేలాడు ఆ గోపురంతోను అని, నీ కందరము సమానము అని అక్కడ రాయబడిన మాటను మనం చూస్తూ ఉన్నాం. తన ప్రియురాలి కందరము అనగా మెడను వర్ణిస్తూ అది దావీదు కట్టించిన శిఖరము వలె జయసూచకమై ఉన్నదని అక్కడ మనము వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. దానికి సాదృశ్యంగా మనము అర్థం చేద్దాం. మెడ భుజముల మధ్యలో కేంద్ర బిందువుగా ఉన్నది. క్రీస్తు కూడా మన కొరకు శిలువ శ్రమలను సహించి ఆ శిలువ కాడిని తన భుజములపై మోసుకొని వెళ్ళి శిలువ మరణం చే సాతాన్ని తలను చితక కొట్టి జయోత్సవాన్ని బహిరంగంగా ఆయన బాహటంగా చూపించి ఉన్నారు. ఆయన పిల్లలమైన మనము మన ప్రియుని పోలి శిలువను మోయిచు ఈ భూలోకాన్ని తలక్రిందులు చేయుచు బాహటంగా ఈ క్రైస్తవ విజయాన్ని, మన వీరత్వాన్ని
చూపించవలసిన ఒక పరిస్థితికి సాదృశ్యంగా మనము ఈ గోపురాన్ని చూడవలసిన అవసరం ఉంది. ఇది విశ్వాసి విజయాన్ని, అతని జయ జీవితానికి సాదృశ్యంగా దేవుడు ఈ గోపురాన్ని మనం చూపిస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 13, 11, 12 వచనాలను మనం చూస్తే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్కరి ఆత్మీయ స్థితిని చూస్తే మునుపటి దినములే మేలు అన్నట్టుగానే ఉన్నాయి. ఎవరిని అడిగినా నేను విశ్వాసంలోకి వచ్చిన తొలి దినాల్లో ఉన్నంత బలంగా లేను అని చెప్పే సమాధానాలు అనేకం వింటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే, విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు ఇంకా రక్షణ మనకు సమీపంగా ఉన్నది. ఇంకా మనము బలంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మనం మన ఆ జయ జీవితాన్ని చూపించవలసిన సమయం దగ్గరగా ఉన్నది. ఇంకా ఎంతో మనము విశ్వాసంతో ఉండవలసిన అవసరం ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకుందాము. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది కాబట్టి ఈ అంధకార క్రియలను విసర్జించవలసిన అవసరాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవలసిన అవసరాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా. అలాగే సామెతలలో మనం చూస్తాం, 33వ సామెత 21వ వచనాన్ని మనం చూస్తే, నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అలాగే సామెతలు 6:21లో మనం చూస్తే, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. మన ప్రియుడైన ప్రభు యేసుకు ప్రియమైన వధువుగా సంఘము అయిన మనము ఆయన జ్ఞాన వాక్కులను మన హృదయంలో భద్రం చేసుకొని మన మెడ చుట్టూ మనకు జీవం కలుగునట్టు, మనకు రక్షణ కలుగునట్టు అది మనము అలంకరించుకోవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా. మనం కట్టే ఆ గోపురం మొదటి గోపురంలా ఆ బాబేలును పోలి ఉందా? దేవుని ఆలోచనలకు విరుద్ధంగా, దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా కట్టే ప్రయత్నం కనబడుతూ ఉందా? లేదంటే రెండవ గోపురమైన సిలోయవాను వలె నామకార్థంలో మనం జీవిస్తూ ఉన్నామా? ఒక నామకార్థమైన క్రైస్తవులుగా మనం ఈ గోపురాన్ని కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఒకసారి మనం అందరము ఆలోచన చేయడానికి ఇష్టపడతాం. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, నా చిత్తానికి వ్యతిరేకంగా విరుద్ధంగా నీవు చేసిన ఏ ప్రయత్నము కట్టబడదు. నువ్వు అనుకుంటున్నావేమో నేను కడుతూ ఉన్నానని, అది కూలిపోతుంది. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఇది పూర్తి చేస్తాను అని, అది అసంపూర్ణంగా మిగిలిపోతుంది. నువ్వు అనుకుంటున్నావేమో నా పనితనాన్ని చూసి అందరూ మెచ్చుకుంటారు, అందరి మెప్పులు నేను పొందుకుంటానని, అది అపహాస్యాస్పదంగా హేళనగా మార్చబడుతూ ఉంది. అంతేకాదు, నీ జీవితం మారకుండా, ఏ మార్పు నీలో లేకుండా, మనుషుల మెప్పు కోసం నేను క్రైస్తవుని అని చెప్పుకునే ప్రయత్నం, దానికోసం నీవు చేసే ప్రయాస, ఇది ఏ రోజు నిన్ను నిలబెట్టదు. నీవు కట్టే ఆ కట్టడాన్ని నిలబెట్టదు. నీవు కట్టే గోపురమును నిలవనీయదది, అది కూలిపోతుంది. అంతేకాదు, అలా కట్టే ప్రయత్నం చేసే వారందరూ ఆ ప్రయత్నంలోనే వారి జీవితాలు ముగించబడతాయన్నది మనము అర్థం చేద్దాం. చివరగా మనం చూస్తే, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన కట్టడలను అనుసరిస్తూ, ఆయన ఇచ్చిన బాధ్యతలను, ముఖ్యంగా సువార్తను ప్రకటిస్తూ,
ఆయన ఇచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి ప్రయత్నము, ప్రతి ప్రయాస ఈ పాపాన్ని, ఈ పాపపు లోకాన్ని, ఈ సాతాను శక్తులను ఎదిరిస్తూ పోరాడుతూ వాటన్నింటినీ ఓడిస్తూ జయ జీవిత అనుభవంతో కట్టబడే విజయ విశ్వాస గృహ గోపురము మాత్రమే చివరి వరకు నిలబడుతుంది, నిన్ను నిలబెడుతుంది. ఈ సత్యాన్ని మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఆ స్థితిలో మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలని, ఆ పరిస్థితుల్లో మనమందరము నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రీతిగా కట్టబడేందుకు, కట్టబడుటకు ముందే ప్రతి అక్కర అవసరత తీర్చబడుటకు, లెక్క చూసుకొనుటకు దేవుని కృప కోసము, జ్ఞానం కోసము మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అలా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. నువ్వు చేసే ప్రార్థనే ఈరోజు ఆయనకు నువ్వు సమర్పించే ఆరాధన చేసుకుంటాం.